సినిమా అంటే వినోదంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉందని నమ్మే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి దర్శకుల్లో రాజ్ ముందు వరుసలో ఉంటారు. సో, సినిమాతో పాటు ఏదో ఒక కథని చెప్పాలి. ఆ కథ జీవితాల నుంచి వచ్చిందై ఉండాలి. జీవితాల్ని ప్రభావితం చేసేలా ఉండాలని తపించే దర్శకుడు ఆయన. 23తో మళ్ళీ అదే ప్రయత్నం చేశారు. అంతే హానెస్ట్‌గా ఒక అటెంప్ట్ చేశారు. రేపు థియేటర్స్‌లోకి రాబోతుంది ఈ మూవీ. ఇప్పటికే ప్రీమియర్ షోస్ దగ్గర నుంచి చాలా మంది ఈ సినిమాని చూడటం జరిగింది. అందరూ కూడా యునానిమస్‌గా చాలా మంచి రెస్పాన్స్ చెప్తున్నారు. గొప్ప కథని చూసామంటున్నారు. థాట్ ప్రాసెస్ చేంజ్ చేసే విధంగా కథనం ఉందంటున్నారు. సో, దర్శకుడు ఇప్పుడు మనతో ఉన్నారు. రాజు గారు హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ అంటే చాలామంది దర్శకులకి సినిమా అంటే ఎవరి పర్సెప్షన్ ఆళ్ళది సార్. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఒక కథ చెప్పాలి అనే ఉంటుంది. ఆ కథని మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వేలో ఎంగేజింగ్‌గా చెప్పాలని ఉంటుంది. కానీ మీ ప్రయాణం చూస్తే 'మల్లేశం' గానీ, 'ఏ టైమ్' కానీ, ఇప్పుడు 'మెట్రో ఏ టైమ్' గానీ, ఇప్పుడు 23 కానీ మూవీలు చూస్తే ఏదో ఒక సామాజిక అంశం ఉంటుంది. ఒక బలమైన ఎమోషన్ ఉంటే తప్ప అది కథగా మారటం జరగదు మీ విషయంలో. సినిమాగా మారటం అస్సలు జరగదు. ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఈ సినిమాల విషయంలో? అంటే బేసిక్‌గా సార్ ఆ ఇష్యూతో ఐడెంటిఫై కావడం మెయిన్ సార్. నేను ఐడెంటిఫై అయ్యాను కాబట్టి, నాకు అది కొంచెం ఇన్‌స్పైరింగ్‌గా గానీ, లేదా అరే! ఇది నాకు ఉపయోగపడింది అని అన్నప్పుడు కొంచెం మేబీ కొంచెం వైడర్ ఆడియన్స్‌కి చెప్తే సేమ్ ఫీలింగ్ ఉంటది అని అది సార్ ఎప్పుడైనా. మల్లేశంతో నాకు మోటివేషన్ నేను ఫస్ట్ టైమ్ సార్ టాక్ ఇన్నప్పుడు ఫెయిల్యూర్ సరే ఒకసారి అయినప్పుడు మనం ఏం ప్రాబ్లమ్ ఉంది? సరే కాకుండా చూసుకోవడం మంచిది. సరే జరిగిపోతది కదా సార్. ఫెయిల్ అవ్వడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. సో, దాని నుంచి ఎట్లా మనం మళ్ళీ అటెంప్ట్ ఎట్లా చేస్తాం? ఏంటి? ఆ పార్ట్ అనిపించింది. నేనే ఆల్రెడీ ఫెయిల్ అయ్యాను కాబట్టి ఏ అందరూ దేంట్లో ఫెయిల్ కాకుండా ఉంటాం సార్. ఏదో ఒక దాంట్లో కాకుండా ఉన్నాం కదా! మొదటి ప్రయత్నంతోనే విజయం వరించదు కదా సార్. అంతే. కొంతమందికి లక్ ఉంటది. బట్ ఎక్కడో ఒక దగ్గర తప్పదు. సో, ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు తీసినప్పుడు అది రివ్యూస్ బాగానే వచ్చినాయి కానీ అది కంప్లీట్ ఫ్లాప్ అయిన తర్వాత వద్దు అని వదిలేసాను. తర్వాత ఇది చూసాను ఏముందిలే మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అని ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అది. సో, నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ కాన్సెప్ట్ ఐడియా నేనే. సో, కొంతమందికైనా సిమిలర్ థాట్ రావచ్చు కదా అనే దాంతో జరిగింది సార్. తర్వాత 8 AM మెట్రో కూడా కోవిడ్ అప్పుడు ఇంకా వేరే కొన్నిట్లలో నేను కొంచెము మెంటల్లీ కొంచెము అంటే మరీ డిప్రెషన్ అనే వర్డ్ వాడలేను సార్ కానీ కొంచెము యాంగ్జైటీ మరీ ఆ లెవెల్‌లో కాదు. బట్ ఏంటి ఎక్కడో అసలు చోట. రేపు అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. జాబ్‌లు ఏంటో తెలియదు. ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ హెల్త్ ఫ్రెండ్స్ ఎవరో చనిపోయారని అంటారు. ఇట్లాంటివి వింటూ ఉంటే కొంచెం స్ట్రెస్ స్టార్ట్ అయింది. సో, అప్పుడు అరే! అసలు యాక్చువల్‌గా మెంటల్ హెల్త్ ఫుల్ సఫర్ అయ్యే వాళ్ళ ప్రాబ్లమ్ ఎంత ఉంటది. మళ్ళీ సరే వాళ్ళకుంటది ప్రాబ్లమ్. వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఉంటది. ఇద్దరికీ యాక్చువల్లీ. ఇప్పుడు మెంటల్ హెల్త్‌తో సఫర్ అయ్యే వాళ్ళకేంటంటే నా ప్రాబ్లమ్ నేను ఎవరికీ చెప్పుకోలేను. మీకు అర్థం కావట్లేదు అని. వాళ్ళకేంటంటే అర్థం కాదు కాబట్టి వాళ్ళు అనుభవించట్లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కనెక్ట్ అవ్వరు. సో, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపించింది. మనం పూర్తిగా మనం అనుభవించకపోయినా ఒక 5-10% అందరం అనుభవించాం కోవిడ్ టైంలో. అవును. సో, దీన్ని ఇంకా రేపేంటనే భయం అందరిలోనూ కలిగింది. ఎక్కువ తక్కువ అంతే. తక్కువ. సో, ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మెన్‌కి కూడా ఇంపార్టెంట్ అనిపించింది సార్. కోవిడ్ టైంని మీరు గుర్తు చేశారు కాబట్టి కొన్ని వేల మంది కొన్ని వందల కిలోమీటర్లు నడిచెళ్తూ మార్గమధ్యంలో చనిపోయిన జీవితాలున్నాయి. అవును. దోపిడీకి గురైన జీవితాలున్నాయి. అంటే హ్యూమన్స్ లైఫ్‌లో అంటే ఇంత నాగరికత, టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కాలినడకన అంత దూరం ప్రయాణం చేయటం ఫస్ట్ టైం చూసాం. అవును. అంటే పూర్వకాలంలో వినేవాళ్ళం. సో, అంత దూరం నడిచేవాళ్ళు అని. కానీ విజువల్‌గా చూడటం ఫస్ట్ టైం జరిగింది. అన్ని వందల కిలోమీటర్లు కొన్ని వందల మంది నడుచుకుంటూ వాళ్ళ సొంత ఇళ్ళకెళ్ళాల్సిన పరిస్థితి కలిగించింది. అది చాలా బాధాకరమైన మెమరీ అండి. అందరికీ ఏదో లైఫ్ ఎవరికోళ్ళకి మీరన్నట్టు పర్సంటేజ్ అటు ఇటు ఉంటుంది కానీ ఎఫెక్ట్ అవ్వని హ్యూమన్ ఉండడు. కరెక్ట్ సార్. అంటే మీరు చెప్పిన కేసెస్‌లో ఏంటంటే వాళ్ళ పాపం ఎక్స్‌ట్రీమ్ అంటే ఇంకా కొన్ని 2000 కిలోమీటర్లు అది ఇది తిండి లేదేం లేదు. అది ఎక్స్‌ట్రీమ్ పెయిన్. బట్ ఈవెన్ సపోజ్ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఉన్నారు అనుకుందాం సార్. ఇంత పెయిన్ చూడలేదు కానీ వాళ్ళు కూడా పెయిన్ అనుభవించారు. సో, ఇప్పుడు
గవర్నమెంట్ వాళ్ళంటే సరే జీతం ఎంత వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎలా ఉంటుంది సార్? అవును. వాళ్ళు వెళ్ళకుండా కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటారు. రోజు వెళ్తే జాబ్ ఉంటుంది. అవును. మరి స్టూడియోనే క్లోజ్ ఉంది అనుకుందాం. ఇలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు ఎక్కడ ఉంటారు? ఉండవు. అవును. సో పాపం వాళ్ళైతే ఇంకా చాలా ఎక్కువ లేబర్ లాంటి వాళ్ళైతే అదే చెప్పాలనిపించింది మీకు. అప్పుడు మనం అందరం అనుభవించాం కాబట్టి కొంచెమైనా నేను కనెక్ట్ కాగలను. ఎక్కడ సార్ అంటే ఆడియన్స్కి మీకు మధ్య రోడ్డు ఇంకా క్లియర్ అవ్వలే. ప్రయాణం గతుకుల రోడ్డు మీద ప్రయాణంలానే ఉంది. అవును. ఒక హైవే, ఒక రోడ్డు, ఒక బ్రిడ్జ్ అనేది సాఫీగా వెళ్ళే రోడ్డు పడట్లా. ఎక్కడ మిస్ అవుతున్నారు అనిపించింది? మిస్ ఏం లేదు సార్. ఇప్పుడు ఏ టైం మెట్రో చాలా తక్కువ మంది చూసారు. చూసిన వాళ్ళందరికీ నచ్చింది. అవును సార్. మా ఉద్దేశం ఏంటంటే చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది కదా, ఇది ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది అని అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఏంటంటే సార్ అప్పుడప్పుడు ఒక పర్టికులర్ స్టైల్ ఆఫ్ టెల్లింగ్కి దానికి కొంచెం అప్పుడప్పుడు ఆడియన్స్ కూడా కొంచెం కొంచెం స్లైట్లీ తక్కువ ఉండొచ్చు సార్. సో అప్పుడు మనం అట్లీస్ట్ అంతవరకు రీచ్ అయినా అంటే మా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ గారు ఉన్నారు. ఆయన కూడా ఆయన సినిమాల్లో ఒక సోషల్ ఇష్యూస్ ఉంటాయి. మోస్ట్ ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది, కామెడీ ఉంటుంది. బట్ ఆయన చెప్పాలనుకుంది చాలా స్ట్రాంగ్గా చెప్తారు. సో సమ్హౌ ఎక్కడైనా ఒక 20% మీరేమైనా కొంచెం నేను అంటే కరెక్టే సార్ మీరు అన్నది. మల్లేశ్వరం ఏ టైంలో కొంచెమైనా స్కోప్ ఉంది సార్. కొంచెం దాన్ని హ్యూమర్తో చెప్తే ఇంకా బాగుంటుంది. అంత కంటిన్యూస్ కష్టమైపోద్ది కదా సార్ ఆడియన్స్కి. 23లో కొంచెం ఆ స్కోప్ తక్కువ ఉంది సార్. ఎందుకంటే సీరియస్ అది లవ్ స్టోరీ బాగానే హ్యాండిల్ చేస్తారు. లవ్ స్టోరీ బాగుంటుంది సార్. మంచి లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో నేను అనుకోవడం 5-10 yearsలో అట్లా చూసుకుంటే ఇది ఒక యూనిక్ లవ్ స్టోరీగా మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఇది మూడో కేసు వచ్చేసరికి సార్, నేనే ఆ 13 to 21 సార్. నేను అనుకోవడం నేను చేసిన ఒక 3-4 తప్పులు ఏవైతే ఉన్నాయో అదే టైం 22 వరకు అనుకుందాం. తర్వాత ఇంకా అదృష్టం కూడా ఏంటంటే నాకు తప్పు చేసే పెద్దగా అవసరాలు రాలేదు సార్. ఇప్పుడు తప్పంటే ఏంటో తెలిసింది. ప్లస్ అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సార్. లక్కీగా ఏంటంటే నాకు అట్లాంటి ఒకసారి జాబ్ జాయిన్ అయ్యి మనం కంఫర్టబుల్ అయిన తర్వాత చేయడానికి అంటే కొంతమంది ఏం రీజన్ లేకుండా చేసేస్తారు, అది వేరే విషయం. బట్ చాలాసార్లు ఏంటంటే సార్ మనకు ఒక ఆ ఎన్వైరన్మెంట్లో లేకపోయినా ప్లస్ మనకు సస్టెనెన్స్కి అన్ని కరెక్ట్గా ఉన్నా తక్కువ ఛాన్సెస్ ఆఫ్ మనం ఏమైనా చేయడం. కొంతమంది అప్పుడు కూడా చేస్తారు, అది వేరే విషయం. మెజారిటీ ఆఫ్ ద టైం మనకి కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ మీకు కలగలేదు లక్కీగా. బట్ ఆ టైంలో అయితే ఇంకా అది పియర్ ప్రెషర్ ఉంటుంది, హార్మోనల్ ఇది ఉంటుంది సార్. మరి పిఎఫ్సి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ కాదు. ఈ మల్టిపుల్ రీజన్స్ తోటి అవి టర్బులెంట్ ఉంటాయి సార్. అప్పుడు కూడా తక్కువ కొంతమంది ఎక్కువ ర్యాష్ ఉంటారు. అప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 15-year-oldకి మీరు బైక్ ఇచ్చేస్తే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు బైక్లో. 35 తర్వాత అట్లా వెళ్ళరు కదా సార్. మాక్సిమం ఎక్సలేటర్ ఇచ్చేస్తారు. అట్లా చేసి అటెన్షన్ కోసం ఉంటుంది, మల్టిపుల్ ఉంటాయి. అప్పుడు ముందు మరి ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే ఎవరైనా పోతే అంత విచక్షణకైనా ఉండదు. మీరు చూడండి సార్, ఇప్పుడు ఒక 30s 40 మెల్లగా స్మూత్గా వెళ్తారు. ఎందుకు అంత సడన్గా ఉంటుంది అంటే అది ఆ పర్టికులర్ ఏజ్ అది. సో నేను అప్పుడు ఒక 3-4 తప్పులు చేశాను. ఇప్పుడు గుర్తు చేసినప్పుడు ఎందుకు చేశాను రా, కానీ అప్పుడు నేను తప్పు చేస్తున్నట్టు తెలియదు నాకు. అది నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకుంటున్నా అప్పుడు. నేను ఇప్పుడు ఇంత దూరం నుంచి చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు అప్పుడు తప్పులు చేశాను, చాలామందిని హర్ట్ చేసి ఉంటా, అంటే మాటలని నాదే కరెక్ట్ అని. ఏదైనా అంత మెచ్యూరిటీ ఉండదు కదా సార్ ఆ టైంలో. సో నేను కనెక్ట్ అయ్యాను. ఆ టైంలో నా అదృష్టం బాగుండి కొంచెం ఇటు వచ్చాను. కొంచెం వాళ్ళ ఉంటే మరి అంత అయ్యేవన్నో తెలియదు, కానీ డెఫినెట్గా లైఫ్ కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది. సో నేను డైరెక్ట్గా కనెక్ట్ కాగలుగుతా. సో ఇప్పుడు నా తప్పుల్ని కూడా నేను సమర్థించాను సార్. కాకపోతే లైఫ్లో గుర్తెచ్చుకున్నప్పుడు నచ్చదు, కానీ ఎంతో అంత మనని ఫర్గివ్ చేసుకోవాలి, మనం చేసిన తప్పుల్ని నేర్చుకోవాలి, కొంచెం బెటర్ పర్సన్గా అయ్యి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా అక్కడే ఇంకా స్టక్ అవ్వలేం కదా సార్. మూవ్ అవ్వాలి కదా. కాకపోతే ఏమీ గిల్ట్ లేకుండా కూడా తప్పే. కాకపోతే కొంచెం నేర్చుకొని కొంచెం బెటర్ అయ్యి సరే మళ్ళీ కాకుండా ఇంకొంచెం బెటర్ పర్సన్గా. ఇది నా పర్సనల్ జర్నీ సార్. ఈ జర్నీ లాగే అది ఉంది కాబట్టి దాంట్లో కొన్ని అంశాలు నా తప్పు అది ఉంది కాబట్టి దానికి నేను కనెక్ట్ అయ్యి
ఇప్పుడు ఇట్లా సేమ్ స్టైల్లో ఇంకా కొంతమందికి కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో ఇది తీసాను సార్. మీరు ఎంచుకున్న కథనం 23 ఏదైతే ఉందో కంపారిటివ్లీ జస్టిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్ అనేది సాలిడ్గా స్టేట్మెంట్ పాస్ ఆన్ అయిపోయింది. అంటే మీరు కారంచేడు ఇష్యూ తీసుకోవచ్చు, చుండూరు ఇష్యూ తీసుకోవచ్చు, లేకపోతే మనకి ఫిల్మ్ నగర్లో బాంబు పేలుడు ఇష్యూ తీసుకోవచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఒక కథని చెప్పడం జరిగింది. మే జైల్లో జైలు రిఫార్మేషన్స్ అంటారు కదా సార్, అవి ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా గుర్తించింది సార్. అంటే మిగిలిన కథ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఒక పర్సన్ రిఫార్మ్ అవ్వకుండా మళ్ళీ సొసైటీలోకి వస్తే వాడు అదే తప్పు చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అనేది. చాలామంది అనేది ఏంటంటే జైలు అనేది క్రిమినల్స్ని తయారు చేసే ఇన్స్టిట్యూషన్స్లా అయినాయి అని కూడా కొంతమంది స్టేట్మెంట్స్. 100% సార్. అది అంటే అక్కడికి వెళ్ళి బాగుపడి రావటం కాదు, అక్కడికి వెళ్ళి ఇంకా మోర్ నోటోరియస్ క్రిమినల్స్ లాగా హార్డ్ కోర్ నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది సార్. నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది. అలా ఇన్స్టిట్యూషన్స్ లాగా అయినాయి అంటున్నారు. రిఫార్మేషన్స్ ఆఫ్ జైలు గురించి నా అవసరాన్ని, దానికి ఇవ్వకపోతే సొసైటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా, అంటే ఒక రకంగా డిస్టర్బింగ్గా ఉంది సినిమా. సినిమా డిస్టర్బ్ చేసింది, అంటే ఆలోచనలు డిస్టర్బ్ చేసింది. అంటే కొన్ని ఆలోచనలు ఏంటంటే మనం ఎంటర్టైన్ అయ్యి హ్యాపీగా వచ్చేస్తాము, ఈ ఆలోచన కొంతకాలం మనతో పాటు ఉండేలాగా అనిపించింది. కానీ కథనంలో మీరు ఎంగేజింగ్గా ఉంది సార్. సినిమా ఎంగేజింగ్గా ఉంది, ఎమోషన్ ఎక్కడా బ్రేక్ అవ్వలేదు. కానీ దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ని అనేది ఏమైనా మిస్ అయింది. ఆ బ్రాండ్ ఇమేజ్ కనుక ఉండుంటే ఇంకా మీ కష్టాలు చాలా తగ్గాయి అని అనిపిస్తుందా? 100% సార్. మనము అంటే ఈవెన్ చిన్న ఫిల్మ్ మేకర్స్ కూడా ఎంత సాధ్యమవుతే అంతే సాధ్యమైనంత వరకు కొంచెం బ్రాండ్, కొంచెం ఇమేజ్ ఉన్న యాక్టర్స్ కావాలి అని అనుకుంటారు సార్. ఐదర్ ప్రొడ్యూసర్కి ఒక బ్రాండ్ ఉండాలి, డైరెక్టర్కి ఒక బ్రాండ్ ఉండాలి, లేకపోతే యాక్టర్స్కి ఒక బ్రాండ్. అన్నీ 3 ఉంటే ఇంకా అది 100 crores బడ్జెట్ మూవీలు అవి. లేకపోయినా కూడా ఏదో ఒక్కటి ఉంటే ఏంటంటే అట్లీస్ట్ పబ్లిక్ తొందరగా యాక్సెప్ట్ చేస్తారు సార్. లేకపోతే క్వశ్చన్స్ చాలా ఉంటాయి, వీళ్ళు ఎవరెవరు, ఈ కొత్త ఫేస్లు ఏంటి, వాళ్ళు ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. దానికి ఏంటంటే యాక్సెప్టెన్స్, మీరు పోస్టర్ చూడగానే కొంచెం యాక్సెప్టెన్స్, అంటే బాగానే ఉంది, నాకు యాక్టర్ నచ్చుతాడు, ఇట్లాంటి యాక్సెప్టెన్స్ ఫస్టే వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీరు యాక్సెప్టెన్స్ ఇది ఉంటుంది, ఓటీటీస్కి యాక్సెప్టెన్స్ ఉంటుంది, ట్రేడ్కి, బిజినెస్కి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ మైనస్లే ఉంటాయి ఈ 3లో ఏదో ఒక బ్రాండ్ లేకపోయినా కూడా. కాకపోతే ఒక్క అడ్వాంటేజ్ ఉంటుంది సార్ కొత్త యాక్టర్స్ తోటి, ఏంటంటే మీరు క్యారెక్టర్స్ని చూస్తారు, యాక్టర్స్ని చూడరు. అది పెద్ద అడ్వాంటేజ్. కాకపోతే ఇంకా అన్ని అడ్వాంటేజెస్ బ్రాండ్కే ఉంది. మాకు ఏమనిపించిందంటే సార్, జై భీము, కోర్టు, 23 ఈ మూవీస్ అన్నీ ఒక కోవకు చెందిన మూవీస్. అంటే కోర్ట్ మూవీ చూసినా కూడా చట్టాలు ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళకి చట్టాల గురించి తెలియకపోతే ఏం ఉపయోగం ఉందనేది ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అట్లీస్ట్ మనకు చదువులు తెలియకపోయినా చట్టాలు తెలియాలి. చట్టాలు చేసేదే సామాన్యుల కోసం. వాళ్ళకి అది ఎలా ఉపయోగించుకోవాలి, అసలు ఆ చట్టం అంటే ఏంటో తెలియకపోతే వాట్ ఈస్ ద యూజ్ అనే క్వశ్చన్ రైజ్ చేశారు. అల్టిమేట్ సినిమా మొత్తానికి మనకి ఎదురైన ప్రశ్న అది ఒక్కటే. 23 చూసిన తర్వాత మాకు అలాంటి ప్రశ్నే ఎదురైంది. సో జైళ్ళల్లో ఖైదీలు రిఫార్మ్ అవటానికి వాళ్ళని తయారు చేయకుండా, వాళ్ళని రిఫార్మ్ చేయకుండా, వాళ్ళని శిక్షాకాలం అంటే ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉంచేసి బయటికి పంపించడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు అదే శిక్షలా భావించరు. ఎప్పుడు బయటకు వద్దామా అని వాళ్ళు అదే మెంటాలిటీతో వాళ్ళు బయటకు వస్తే శిక్షకి అసలు అర్థం లేదని చెప్పారు. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ఆఫ్ 23 అనిపించింది. 100% సార్. సో అంత స్ట్రాంగ్ పాయింట్ ఉంది. ఇప్పుడు మనకి జై భీమ్ చూసినా, కోర్ట్ చూసినా ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. ఎంగేజింగ్గా ఉంటాయి, చాలా ఎమోషనల్ స్టోరీస్ అవి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాయి. అది జీవితాలకు ఉపయోగపడే క్వశ్చన్ రేజ్ చేస్తాయి. ఇది జీవితాలకి ఉపయోగపడే క్వశ్చన్ మీరు వేసింది కూడా దీంతో. అంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉన్న సినిమా చేసిన మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ఎఫ్డిసి సైడ్ నుంచి కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదని అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది సార్? అది కొన్ని మూవీస్కి మనం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎన్జిఓ కాదు. ఇప్పుడు రెడ్ క్రాస్ ఉందనుకోండి సార్,
వాళ్ళు పాపం వెళ్తారు, హెల్త్ కేర్ చేస్తారు, ఇంకొకటి ఎన్జిఓ ఉంటుంది, ఎయిడ్స్ దానికి చేస్తారు. వీళ్ళకి హక్కు ఉంటుంది వెళ్ళి అడగడానికి. అవును. పాపం అంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు సార్, కాకపోతే తక్కువ తీసుకుంటారు. అంటే వాడికి ఇప్పుడు బయట ఒక ₹1,00,000 వచ్చే జీతం ఉంటే నాకు ఫుడ్కి చాలు, కానీ నాకు ఇది చేయడం వర్క్ ఇష్టం అని Service 15,000 motive తో తీసేసుకొని వెళ్తారు. వాళ్ళు కూడా వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా సార్. కాకపోతే వాళ్ళు నాకు కోట్లు సంపాదించాలని ఏమి ఉండదు వాళ్ళకి. నాకు 20,000 ఎంతో నాకు సాటిస్ఫై ఉంటే చాలని వెళ్తారు. వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకుంటారు, ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది అది. అదే సినిమా ఇట్స్ బిజినెస్. ఇప్పుడు ఇంత ఇంత డబ్బులు పెడతారు, టికెట్కి అమ్ముతారు, ఇది చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం నేను ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి, రేపు రిలీజ్ ఉంది మూవీ, మనం ఏమీ ఇక్కడ ఫ్రీగా ఏమీ ఇవ్వట్లేదు, టికెట్ ఫ్రీగా చేసి చేయడానికి. సో ఇది బిజినెస్ పరంగానే మనం ఇన్ని డబ్బులు పెట్టాము. సరే ఇప్పుడు డబ్బులు వస్తాయా లేదా అది పక్కన, అది మన ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీ బాగాలేదు, ఇవన్నీ వేరే విషయాలు సార్. కానీ ఓవరాల్ చూస్తే ఇది బిజినెస్. కాకపోతే నేను నాకు చెప్పింది ఏంటంటే, సార్ నేను ఇది బయట వాళ్ళు కూడా చూపిస్తా, అది వస్తాయి. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎవరు కొనలేదు సార్, బట్ హోప్ ఏముంటుంది, నలుగురు చూస్తే ఓటీటీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చారు, ఈ సినిమా బాగానే ఉంది కదా మేము, సో నాకు పెట్టిన వరకు వచ్చేది సాటిస్ఫై అయిపోతా అనేది మనకి మోటివ్ అయితే ఉంటుంది. కానీ నేను ఏమన్నానంటే, సార్ ఇది నేను మెయిన్గా సినిమా తీసింది ఫస్ట్ ప్రయారిటీ ప్రిజన్స్లో వెళ్ళి చూపించడానికి. 1% కానీ 1% మార్పు ఉన్నా, ఎవరికి ఉన్నా లేకపోయినా సరే లాస్ట్కి ఏమీ కాదు అనుకుందాం, బట్ ఒక అటెంప్ట్ అయితే ఉంది కదా. వాళ్ళు ఐడెంటిటీ చేసుకుంటారు కదా క్యారెక్టర్స్, ఒక ఛాన్స్ ఉంది, అవుతారా లేదా పక్కన పెట్టి అటెంప్ట్ అయితే చేయాలి కదా, ప్రయత్నం అయితే చేయాలి. నేను ప్రయత్నం చేశాను. సరే ఇప్పుడు నేను ప్రిజన్స్లో ఫ్రీగా చూపిస్తాను అంటున్నా. అదే నేను ప్రిజన్స్కి వెళ్ళి వాళ్ళకు కూడా మీరు టికెట్లకి గవర్నమెంట్ డబ్బులు అడుగుతా అంటే అప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా. కానీ నేను అక్కడ బిజినెస్ చేయట్లేదు. నేను తీసిన ఉద్దేశం ఇది, నేను ఫ్రీగా చూపిస్తానని నేను ఒక లాస్ట్ 3 months నుంచి తిరుగుతున్నా. సో వాళ్ళని ఎందుకని సెక్యూరిటీ రీజన్స్ వల్ల, లేకపోతే ఎందుకని బ్యూరోక్రసీ ఉంటుంది సార్. అంటే వాళ్ళు చెయ్యొద్దని ఏమి ఉండదు. అదే ఇప్పుడు సో నేను ఒక 2 months ట్రై చేస్తే అన్ని సోర్సెస్ నుంచి చేసి ఫస్ట్ ఒక ఎస్పీస్ అని పట్టుకున్నా. నాకు మూవీ అప్పుడు కూడా హెల్ప్ చేశారు, శివకుమార్ సార్ అని, వెరీ నైస్ జెంటిల్మెన్. నేను ఒక కనెక్షన్ తీసుకుని వెళ్ళి, సార్ నేను చేయబోతున్నా అంటే కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి, సార్ కొంచెం ఫిక్షన్ ఎట్లనే యాడ్ చేస్తాం, కాకపోతే కొంచెం రీసెర్చ్ అయితే అసలు ప్రిజన్లో మనం ఎట్లా చూపించాలి సార్, టైమింగ్స్ ఏముంటాయి, ఇవన్నీ ఫస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మనం చేసుకున్న పబ్లిక్ ఏంటంటే పర్వాలేదులే, చిన్న మిస్టేక్స్ అని కాదు, కొంచెం వదిలేస్తారు. ఇప్పుడు ఫస్ట్ అయితే మన రీసెర్చ్ అయితే కరెక్ట్గా ఉండాలి కదా సార్. అసలు ఎన్ని రోజులు ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ప్రిజన్, అన్ని స్టోరీస్ చెప్తూ ఉంటే మనకి ఏంటంటే ఏది ఇంట్రెస్టింగ్ అని మనం రాసుకుంటూ ఉంటాం, ఏం వాడుకోవాలో వాడుకుంటాం. సో నేను మూవీ చూసిన తర్వాత చూసారు, బాగుంది రాజ్, నువ్వు ఎట్లా చెప్పేవో నాకు వచ్చి ఆఫీస్లో దానికన్నా బాగుంది అన్నారు. సరే ఒక మెట్ ఎక్కువ. నెక్స్ట్ వీళ్ళు హైయర్ అఫీషియల్స్ కావాలి, ఎందుకంటే సార్ కూడా ఎస్పీ అయినంత మాత్రాన్ని కూడా ఇండిపెండెంట్ తీసుకోవడానికి ఉండదు. సో నేను మళ్ళీ అందరినీ పట్టుకొని మళ్ళీ అన్నీ వచ్చి ఒక 1-2 months తర్వాత డీజీ ఇంకా వీళ్ళందరినీ తీసుకొచ్చాను, సౌమ్య మిశ్రా గారు అందరూ, వీళ్ళందరికీ నచ్చింది. నేను ప్రిజన్ డిపార్ట్మెంట్స్ దగ్గర అడిగిన హెల్ప్ ఏంటంటే 2 things కావాలండి. ఒకటి వీళ్ళకి చూపించాలి సినిమా ఫ్రీగా, వాళ్ళకి ఆడిటోరియం ఉంటాయి అన్నీ ఉంటాయి, కాకపోతే కొంచెం ఏదో తీసుకెళ్ళాలి, నేను కొంచెం అరేంజ్మెంట్స్ చేసేసుకొని మేనేజ్ చేయవచ్చు అది. సో హెల్ప్ చేస్తా అన్నారు. కాకపోతే ఏంటంటే చెయ్యొద్దనే ఉండదు సార్, వాళ్ళు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు బాగా చేయాలని ఉంటుంది, కనుక ఇన్ని పనులలో ఇది ఒక ఎక్స్ట్రా పని అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నేనేమన్నాను, ఇప్పుడు జనరల్గా ఈ ప్రెస్ మీట్లు, ప్రీ ఈవెంట్, పెద్ద 5 star హోటల్స్ అవి చేస్తారు. నేనేమన్నా సరే నేను చేసిన సినిమా ఇక్కడ, సో ఈ మూవీ చూపించేసి ఎక్స్పీరియన్స్ ఏముంది అట్లా ఇట్లా ఉంది అనేది నేను ప్రెస్ వీళ్ళని నేను అక్కడే చేస్తే, సెక్యూరిటీ బయటే మనకు కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి సార్. ఇప్పుడు మన లోపలికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళొద్దు కూడా, బట్ ఇంకా కొన్ని చాలా పెద్ద క్యాంపస్ అది, కొంచెం వేరే బయట ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, దాంట్లో కొన్ని మోడల్ ప్రిజనర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి నేను ఈ ఈవెంట్ చేస్తే నాకు మూవీకి 4 తెలుస్తుంది అనేది. సో దీనికోసం లాస్ట్ ఒక 3 months ప్రయత్నం. ఇంకా లాస్ట్ వారం కూడా సార్ కుదురుతుంటే వాళ్ళకి ఏదో కల్చరల్ మీట్ ఉంది మాకు ప్రిజన్లో, బిజీ అన్న, సో నెక్స్ట్ థర్స్డే ఉంది, మండే కుదురుతుందా, ట్యూస్డే కుదురుతుందా, ప్లస్ అందరికి నచ్చింది సినిమా, నచ్చకపోతే మనం అడగలేము సార్, కుదరలేదు, అది బ్యూరోక్రసీ అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళకి ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది చాలా. ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి సార్, మనకి ఏ హక్కు లేదు మళ్ళీ అడగడానికి. అవును.
ఎందుకంటే నీ ప్రోడక్ట్ బాగాలేదు రాజ్, నీకు మా ప్రిజనర్స్కి చూపిస్తే మాకు దీంట్లో ఏం బెనిఫిట్, అంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యలేదు, సో నువ్వు పక్క జరిగిపో అంటే నాకు ప్రాబ్లం లేదు కదా సార్. హ్యాపీగా వచ్చేసి మనకు అటెంప్ట్ చేసేము, వర్క్ అవ్వలేదు, పక్కన జరిగిపోతే అయిపోతుంది. మెసేజెస్ చూపిస్తాను, 1,00,000 మెసేజ్లు బతిమలాడు. ఇంక లాస్ట్కి ఇంకా అది అవ్వక ఇంక మనం ఏం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం చేయలేదు. మనం ప్రెస్సే చేసేది. వాళ్ళు అన్నారు అక్కడ 5 స్టార్ హోటల్స్ అవి ఈ మా పిఆర్ వాళ్ళు అసలు ఏం వర్కౌట్ కావాలి, నీలాంటి సినిమాకి గ్లామర్ అవి ఉన్నప్పుడు టీవీ వాళ్ళు కవర్ చేస్తారు, ఇప్పుడు మీరు వెళ్ళి చేసిన ఏం కాదు అది అంటే ఇంకా వదిలేసి జస్ట్ ప్రెస్ షో చేసేసుకున్నాం అది. బట్ ఇదైతే కొంచెం నలుగురికి తెలుస్తుంది, వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చేసి అవును ఇది బాగుంది అది అని ఎంకరేజింగ్ చేస్తుంటే మీరు రిలీజ్ అయిన తర్వాత మీ విష్ నెరవేరుద్దేమో చూడాలి. అప్పుడు ఇది మనకి పబ్లిసిటీ వరకు పోకపోయినా సెకండ్ పార్ట్ ఇంకా స్టిల్ ఉంది కదా సార్, వెళ్ళి చూపిస్తారు అది చేస్తారు సార్. వాళ్ళందరూ మంచి ఆఫీసర్స్ అన్నీ ఇదే, ఇంకా మన కుదరలేదు. ఇదొక డిసప్పాయింట్మెంట్ అంటే డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ సార్. రెండోది ఏంటంటే ఈ జస్టిస్ అందరితో ఉండాలి అనేది, సోషల్ జస్టిస్ అనేది స్టేట్ గవర్నమెంట్ జాబ్ అది. రెండోది ప్రిజన్ రిఫార్మ్స్, ప్రిజన్స్ కూడా స్టేట్ కింద వస్తాయి, సెంట్రల్ కింద రావు. సో ఈ రెండు గవర్నమెంట్ విషయాలు కాబట్టి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను వచ్చి చూడమని బట్టి గారిని. అదే కమర్షియల్కి అయితే అడగను కూడా అడగొద్దు సార్, ఎందుకంటే ఇది వాళ్ళు చాలా బిజీ ఉంటారు వాళ్ళు. మనం అడిగేదానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు నేను సపోజ్ దీని తర్వాత ఒక థ్రిల్లర్ తీసాను అనుకోండి సార్, నేను వెళ్ళి అడగను, అది అసలు రైట్ కూడా కాదు, వాళ్ళు ఎంకరేజ్ కూడా చేయరు. అది అసలు మనకే కామన్ సెన్స్ ఉండాలి వెళ్ళొద్దు అని. సో నేను వెళ్ళి బట్టి గారిని అడిగితే పాపం అంత బిజీ స్కెడ్యూల్ కూడా వచ్చారు, వచ్చి మొత్తం మూవీ చూశారు, నచ్చింది, రమ్మన్నారు. నెక్స్ట్ డే వచ్చి నా పోస్టర్ రిలీజ్ చేశారు. సరే నేను అది నా యాక్టర్స్ లేకపోవడం, నేను పెద్ద ఇదిగా తెలియకపోవడం, దాంతో నేను ఎక్కువ స్ప్రెడ్ చేయలేకపోయినా, కానీ సార్ ఏం చేయాలో అంత చేశారు. సో నెక్స్ట్ ఏమనుకున్నా, ఇప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్ సైడ్లో నుంచి ఇప్పుడు వేరే స్టేట్స్ అన్నీ కూడా లాస్ట్ మీరు 2-3 years చూసుకుంటే ఎన్నో మూవీస్కి వాళ్ళు జిఎస్టీ, ట్యాక్స్ బెనిఫిట్స్, ట్యాక్స్ రీఎంబర్స్మెంట్లు, ఇవన్నీ జిఎస్టీ ఇవన్నీ చేశారు స్టేట్. అంటే ఇప్పుడు 9% ఉందనుకోండి సార్, స్టేట్ ఏమంటారు అంటే మంచి మూవీ కాబట్టి మేము అది తీసుకోము అంటారు. నేను వాళ్ళకి వెళ్ళి చెప్పింది ఏంటంటే, సార్ నాకు దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రెవెన్యూ ఎంత వస్తుందో తెలియదు, దీని ఆ పర్సంటేజ్ అవన్నీ చాలా తక్కువ పర్సెంట్, అంటే నేను పెట్టిన డబ్బులలో ఇన్వెస్ట్మెంట్కి ఇది అసలు అంటే ఇప్పుడు దీనికి ఒక 100 కోట్లు వచ్చింది అనుకోండి సార్, అప్పుడు ఒక 90 lakhs ఏదో ఉంటుంది, దీనికి రాదు కదా. దీన్ని 9% అయినా అన్ని డిస్ట్రిబ్యూషన్ వెళ్ళి చాలా మినిమల్ అమౌంట్స్. నేను దీని మీద ఇన్వెస్ట్మెంట్ గుర్తింపు వస్తుంది, గవర్నమెంట్ చేసిందంటే నాకు తెలుస్తుంది కదా సార్, ట్యాక్స్ బెనిఫిట్ పొందిన ప్రెస్ కవర్ చేస్తారు కదా. మీరు ఒక న్యూస్ ఉంటుంది, ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, అది ఏదో గవర్నమెంట్ ఇచ్చిందంటే దీనికి ఏదో బాగానే ఉంటుంది అని ప్రెస్ కవర్ చేస్తారు. పబ్లిక్ కూడా ఇప్పుడు వెబ్సైట్స్లో రాస్తే చూస్తారు. ఇప్పుడు మనం కూడా చూడండి సార్, ఎన్ని మూవీస్లో ఈ మూవీ బాగుందని ట్యాక్స్ అంటే అన్ని న్యూస్ మనకి ఎట్లా తెలిసింది, దాన్ని అంతా న్యూస్లో ఎక్కడో పెడితేనే మనకు తెలిసింది కదా. అవును. సో అది న్యూస్ ఐటమ్ అవుతుంది, మూవీ నలుగురికి తెలుస్తుంది. సో నా బెనిఫిట్ కోసమే అడిగాను. కానీ నేను ఎందుకు అడిగాను, ఈ రెండు స్టెప్స్ ఏవైతే నేను చేశానో అది గవర్నమెంట్ జాబ్, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, దాంట్లో నేను చేశాను. అవును. సో వాళ్ళ ఎఫర్టే నేను చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేసి మా పని నువ్వు కలిసి చేసావు, మేము నేను ఎంకరేజ్ చేస్తాం, నీది కూడా నలుగురు చూడడానికి, నీ బెనిఫిట్ కూడా నువ్వు మా బెనిఫిట్ అంటే వాళ్ళు చేసే జాబ్లో నేను చేసినప్పుడు నాకు కూడా ఇది చేస్తారని వెళ్ళాను. వాళ్ళు కూడా అక్కడ ఎవరు చెయ్యొద్దు అని ఎవరు లేరు సార్. కానీ అవ్వలేదు, 3 months అది సెక్రటేరియట్ అవన్నీ కొత్త సెక్రటేరియట్లో ఉన్న ప్రాబ్లమ్స్, వెళ్ళాలి, టోకెన్ తీసుకోవాలి, వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు ఉండకపోవచ్చు, ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ వదులుకొని ఒక డే ఆల్మోస్ట్ మనం వెళ్తాము, తీసుకుంటాం, చేస్తాం. ఈ లెటర్ కాదా ఎగ్జామ్షన్ అనేది ముందు ఉండేది, ఇప్పుడు రీఎంబర్స్మెంట్ అంటే మిగతా గవర్నమెంట్ ఎట్లా చేస్తుంటే మళ్ళీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుందని తెలుసుకొని మళ్ళీ అది తెచ్చేసి పాలసీ లేదు అని అంటే దీని జియోతో ఇది పాలసీ తీసుకురావచ్చు, వాళ్ళు ఇట్లా చేశారు, ఇట్లా జియో అని మళ్ళీ పెట్టి ఇంకా ఇది నాన్ స్టాప్ తిరుగుతూనే ఉన్నా. సో నేనేమన్నానంటే ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఎంకరేజ్మెంట్ వస్తే మనకు నలుగురికి తెలుస్తుందని. మూడో పాయింట్ ఏంటంటే సార్, ఇది ఎఫ్డిసి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అక్కడేమో ఆంధ్ర హోమ్ మినిస్టర్ కూడా మనం ఇచ్చాము ఈ లెటర్స్ అన్నీ. అక్కడ కూడా వాళ్ళు ఎట్లా ఉంటుంది సార్, ఇంత బిజీలో పక్కన పెట్టేసి లోయెస్ట్ ప్రయారిటీలో ఉంటుంది. తప్పేం లేదు, ఎందుకంటే గవర్నమెంట్కి ఎన్నో 1,00,000 పనులు ఉంటాయి కదా సార్. బట్ అప్పుడప్పుడు ఏంటంటే దట్ ఈస్ వేర్ ఒక ఎగ్జాంపులరీ పొలిటీషియన్, ఎగ్జాంపులరీ ఆఫీసర్కి ఇంకా రెగ్యులర్ ఆఫీసర్స్కి, రెగ్యులర్ పొలిటీషియన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే
వాళ్ళ ఎక్స్ట్రా చేయగలుగుతారు, అంటే ఈ ఎక్సెప్షనల్ కేసుగా దీన్ని భావించాలి. వాళ్ళ ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు, వాళ్ళు చూస్తారు, అరే ఇక్కడ దీంతో బెనిఫిట్ ఉంటుంది, నలుగురికి బెనిఫిట్ అవుతుంది, ఇట్లాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఫిల్మ్ మేకర్స్ వస్తారు, ఇట్లాంటి ఇష్యూస్ తీసుకొని వస్తారు అనేది వాళ్ళ ఆ ఫ్యూచరిస్టిక్ ఉంటుంది. చేయకపోయినా తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ జాబ్ కాదు. సో నేను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇది కూడా ఇవ్వండి సార్, ఇస్తే నాకు కొంత నలుగురు తెలుస్తుంది, ప్లస్ మీకు కూడా టైం ఉండదు, మీరు అన్ని సినిమాలు చూడమంటే ఎట్లా కుదురుతుంది సార్. అందుకని మనం ఏం చేయాలి, ట్రైలర్ చూపించాలి. ట్రైలర్ చూసి మీరు అనుకున్నట్టు ఉందా అంటే అప్పుడు చూడండి సార్ అనాలి. మనం కూడా ఎన్ని చూడగలుగుతారు సార్ వాళ్ళు వాళ్ళ టైంలో. అవును. సంవత్సరానికి ఒక 4-5 సినిమాలే ఇట్లాంటివి ఉంటే 4-5 సినిమాలే వాళ్ళకి అంత టైం కేటాయించాలి, అందుకనే వాళ్ళకి 1,00,000 పనులు ఉంటాయి. సో వాళ్ళు చెయ్యనలేదు కాదు, దీనికి బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడే సార్ దీన్ని ఫ్యూచర్గా ఆలోచించి ప్రిజనర్స్కి ఉపయోగపడుతుంది, యూత్కి ఇంత ఆలోచించి చేసే వాళ్ళే అది కష్టం. ఇప్పుడు మన కిరణ్ బేడీకి పనిష్మెంట్ పోస్టింగ్ వేశారు తిహార్ జైల్లో సార్. స్మార్ట్ ఆఫీసర్స్ పనిష్మెంట్ పోస్టింగ్ని ఛాలెంజ్కి తీసుకొని వాళ్ళు దాన్ని వాళ్ళ వాళ్ళ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ చేసుకుంటారు వాళ్ళు. అవును. ఆమెను పనిష్మెంట్ కాకపోతే, సారీ ఇది నాకు సరిగ్గా గుర్తులేదు సార్, ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె ప్రిజెన్స్ వేసినప్పుడు ఆమె వెళ్ళేసి డిమోషన్ మొత్తం మార్చింది అవును. సిస్టమ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజన్, ఎంత ధైర్యం ఉండాలి సార్. ఒక 30-40 ఇయర్స్లో ఒక సిస్టమ్ సేమ్ నడుస్తుంది. ఒకవేళ ఏం వచ్చేసి కాదు నేను మారుస్తా సార్, ఫస్ట్ మారుస్తారా లేదా తర్వాత ఆలోచిద్దాం. ఆ థాట్ రావడం ఎంత గ్రేట్. అవును. అవ్వదు అంటారు ఫస్ట్, అయితే వాళ్ళ కింద వాళ్ళే అంటారు కదా సార్. ఇప్పుడు కూర్చోబెట్టి ఆమె వచ్చింది ఈరోజు ఏంటంటే అంతే ఉంటుందండి అని ఇంకా ఇతనికి చెప్తారు, మీకు తెలీదు. మీ సినిమాలో జైలు వస్తున్నప్పుడు పక్క కానిస్టేబుల్ వాళ్ళు అంటారు కదా సేమ్ అలానే అంటారు. కానీ ఒకరికి అది ఉంటుంది, సరే ఛాలెంజ్కి తీసుకుంటా, అవ్వకపోయినా ఇది వర్త్ ఛాలెంజ్ అని వెళ్తారు వాళ్ళు రిజల్ట్స్ కూడా తీసుకొస్తారు వాళ్ళు అవును. కొన్ని సంవత్సరాలలోనే. సో అలా ఇక్కడ వీకే సింగ్ చేశారు సార్ తెలంగాణ ప్రిజన్స్లో. బీనా మేడం అని బీనా మేడంకి అసలు ప్రిజనర్స్ని రిఫార్మ్స్ అసలు ఆమెకి ఏమీ తెలియదు. కాకపోతే ఆమె సైకాలజిస్ట్గా చాలా ఎమినెంట్ సైకాలజిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఫస్ట్ ఫీమేల్ రిజిస్ట్రార్ ఉస్మానియాలో. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి ఎయిడ్స్ పేషెంట్తో పని చేసుకుంటున్నారు ఆమె రిటైర్ అయిన తర్వాత కూడా. అంటే ఆమె ఇప్పుడు కూడా అసలు ఖాళీగా ఒక సెకండ్ ఉండదు, ఏదో ఒకటి చెయ్యాలమ్మా. అంటే ఇట్లా ఎయిడ్స్ పేషెంట్స్కో ప్రిజనర్స్కో తిహార్కి వెళ్ళి ఉంటారు. సో 24/7 అది ఉంటుందా ఆ మేడంకి, ఫుల్ ఎనర్జీ. సో ఆమెను ట్యాప్ చేసి తీసుకొచ్చి చూడండి, ఆమె ఏం డబ్బులు తీసుకోదు. ఆమె ఏముంటుంది, నాకు పెన్షన్ అవన్నీ ఉన్నాయి, నాకు చాలా ఎక్కువ, నాకు కారు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఉంది, నాకు కంఫర్టబుల్ ఉన్నా, నేను తీసుకోను మీరు ఇచ్చిన. వాళ్ళ కొంచెం అనరేరియం టైప్లో ఇస్తా అన్నారు కానీ ఆమె తీసుకోలేదు. సో గవర్నమెంట్ వాళ్ళకి కూడా బెనిఫిటే. కానీ ఆమె ఏముంటుంది, నాకు వాలంటీర్స్ ఉంటారు, నేను నెక్స్ట్ నేర్పించాలి కదా, అన్ని కోర్సులు నేను చేయలేను, వీళ్ళు నా దగ్గర ఉండి నేర్చుకోవాలి, వీళ్ళకి మాత్రం కొంచెం మీరు స్టైపెండ్ ఇవ్వండి అని ఒప్పించింది. ఇంకొన్ని కండిషన్స్ లోపలికి వెళ్ళి పెట్టింది. నేను ప్రిజనర్స్ వచ్చేలాగానే ఫస్ట్ వాళ్ళు కుర్చీలలో కూర్చోవాలి ఫస్ట్ కండిషన్. ఈమె మెల్లిగా కొంచెం గివ్ అండ్ టేక్ లాగా, నేను చేస్తా కాబట్టి మీరు నాకు ఇది చేయండి, వాళ్ళకి స్నాక్ పెట్టాలి. ఆమె స్మార్ట్గా వర్క్ చేసి ఝాన్సీ గారి క్యారెక్టర్ కొంచెం కొన్ని రోజులు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కోర్సు, దీన్ని మార్పులు చేర్పులు చేసుకొని, ఇంకొకరు ఫౌండేషన్ ఉన్నారు వాళ్ళు ఇట్లాంటి వేరే ఆ టెక్నిక్స్ అన్ని తీసుకొని వచ్చి ఈమె అన్నీ చేసుకుంటూ వాలంటీర్స్ని తయారు చేస్తూ 12 years కష్టపడతాం. సో ఆ వీకే సింగ్ అనే అతనికి ఆ విజన్ లేకపోతే ఈమెను తీసుకురావాలి అని జరగదు కదా సార్. సో 90% ఏంటంటే సిస్టంలో జస్ట్ ఎంత చేయాలో అంత చేసుకుంటూ వెళ్తారు. కానీ అబోవ్ సిస్టమ్ అబోవ్ వాళ్ళు కావాలి, అబోవ్ వాళ్ళు ఉంటే పొలిటీషియన్స్ అబోవ్ చేసే వాళ్ళు కావాలి, వీళ్ళు ప్రిజన్ అఫీషియన్స్ వీళ్ళందరూ అబోవ్ చేసే వాళ్ళు కావాలి. కాకపోతే సార్ అనడం ఈజీ, ఎందుకు కష్టము అని అంటే నార్మల్ చేయడానికే చాలా కష్టమైపోతుంది. కానీ లైఫ్ ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు, ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు 1 step ఫార్వర్డ్ వేయటంలో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మంచి సినిమా చేశారు, చూసిన వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది, మెజారిటీ ఆఫ్ పీపుల్ సినిమా బాగుంది అంటున్నారు. కానీ ఇది రీచ్ అవ్వాల్సిన చోటికి రీచ్ అవ్వట్లేదన్న పెయిన్ మాత్రం మీకు చాలా ఎక్కువ ఉంది. అంటే ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది సార్. ఏం సార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంత పోగొట్టుకున్నారు? యుఎస్లో సమ్
కష్టపడి జాబ్ చేసి సంపాదించింది. అంటే ఇంట్లో ఏం ప్రెజర్స్ లేవా మీకు? కొంచెం ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే నేను మళ్ళీ వర్క్ చేస్తున్నా కదా సార్, వదిలేసి అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేసుకుంటూనే. కానీ ఇవన్నీ డబ్బులన్నీ మిగిలిపోయాయి కదా ఆ, సార్. కరెక్టే సార్. కాకపోతే ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుందేమో రిటైర్మెంట్ తర్వాత. కానీ అంటే నాది లైఫ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది సార్. నాకు ఇంట్లో ఏం ప్రెజర్స్ లేవా? అసలు లేదు సార్. సినిమాలో అంటే ఫస్ట్ టైం 2006-07లో పోయినప్పుడు మాత్రం అసలు తీయొద్దు అన్నారు మళ్ళీ. అప్పుడు నేను కూడా తీయాలని ఏం అనుకోలేదు. బట్ ఈ ఐడియా వచ్చినప్పుడు మాత్రం సెకండ్ టైం బాగానే ఉంది కదా అని అన్నారు వాళ్ళ ఐడియా. మ్మ్. సో ఐడియా బాగుంది కాబట్టి అలా పెద్దగా ఏం అనలేదు. దాంతో కూడా కొంచెం మనకి అది బాగానే, అంటే సూపర్గా కాకపోయినా మరీ మరీ అంత నష్టపోలే కదా సార్. అది అది పర్వాలేదు అని వదిలేశారు. దాని తర్వాత అది కూడా అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, ఏదో పిచ్చి పిచ్చికి చేయట్లేదు కదా సార్. దాని మీద కష్టపడ్డం ఒక 2 years 3 years దాని మీద. ఇప్పుడు మీరే అనుకోండి సార్, ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు అనుకుందాం, ఒక ప్రాజెక్ట్ మీద ఒక 2 years కష్టపడుతున్నారు, సిన్సియర్గా ఉన్నారు, చేస్తున్నారు. తర్వాత మీకు అది సక్సెస్ ఫెయిల్యూర్తో మీకు అంత ప్రాబ్లం అనిపించదు. వాళ్ళు అంతా ఇండస్ట్రీ కానీ బయట కానీ అంతా సక్సెస్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంది కదా సార్. అంటే దానికి సార్ మనము మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫస్ట్ లో పెట్టుకుంటాం కదా సార్. అంటే ఇప్పుడు 8 AM తర్వాత వద్దు అని అనుకున్నా, బట్ ఐడియా ఒకసారి ఇంత పవర్ఫుల్ ఐడియా వచ్చినప్పుడు అది ఇన్ని 20-30 yearsలో ఎవరు అసలు టచ్ చేయలేదు. కానీ టచ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఎందుకు చేయరంటే సార్ కొన్ని భయాలు ఉంటాయి, ఎందుకులే మనకు అనుకుని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెన్సర్ అసలు కొన్ని దారుణమైన కట్స్ ఇచ్చారు నాకు. నేను ఈరోజు వచ్చింది సార్ నాకు ఏది ట్రైలర్ కోసం 1 month నుంచి ట్రైలర్ కూడా థియేటర్ యూఏ ఇచ్చారు సార్. ఫస్ట్ ఏ ఇచ్చారు, కానీ లక్కీగా చాలా మంచి ఆఫీసర్ ఉంటే నాకు వెళ్ళి ఎట్లా బతిమలాడితే కట్స్ అంట్లేనే ఉన్నాయి, కానీ వెళ్ళి నేను కన్విన్స్ చేశాను. ఫస్ట్ అది సెన్సర్ మూవీ సెన్సర్ అప్పుడు ఏ ఇచ్చిన సార్ అసలు మీకు సినిమా అర్థమైందా అన్న అంటే మాకు అర్థమైంది అని నేను అన్నాను. సార్ ఇంత చూపించాల్సిన మిగతా వాళ్ళైతే ఇంత చూపించేవాళ్ళు, దాంట్లో నేను 1% చూపించాను. నేను సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని తీసాను సినిమా. అవసరం లేని చోటు కూడా హింసను చూపించే చాలా సినిమాలు చూసాము. కరెక్ట్. ఇక్కడ హింస కథలో ఉన్నప్పటికీ మీరు దాన్ని ఎక్కడ గ్లోరిఫై చేయలేదు అస్సలు. దాన్ని మాకు కొంతమంది బస్ ఇన్సిడెంట్ని ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది అని అన్నారు. అవును, అంటే ఇంటెన్షనల్గా చేయలేదు. యాజ్ ఏ పర్సన్గా నాకు అనిపించింది అంటే బస్ యాక్సిడెంట్ సినిమా కాదు. అవును, బస్ యాక్సిడెంట్ అనేది కథలో అది ఒక ఇన్సిడెంట్ అంతే. కరెక్ట్. కథని మలుపు తిప్పే సంఘటన కానీ కథే అది కాదు. కరెక్ట్. సో కథంతా సెకండ్ హాఫ్లో రిఫార్మేషను లేకపోతే ఎలా మారుతాడు అంటే సాటి ఖైదీలు కూడా అతను ఉరికంబం ఎక్కుతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈయన జైల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ నా కొడుకుని చంపినా పర్లేదా అంత శత్రుత్వం ఉన్న వాళ్ళు ఖైదీలు అతను ఉరికంబం ఎక్కుతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఈవెన్ శత్రువులు కూడా వీడిని టార్చర్ చేస్తారు. ఈ ట్రాన్స్ఫర్మేషనే కదా కథ అంటే. అది కథ, అది కథ, ఇది కాదు కదా, ఇది కథ కాదు. ప్లస్ ఇంకోటి చుండూరుది కూడా సార్, మనం ఎంతవరకు చూపించాం వీళ్ళు దారుణంగా చంపారు అనేంత వరకే అవసరం. ఇంకా దాన్ని రెచ్చగొట్టాలంటే వీళ్ళని బూతులు అవి ఫైట్లు అవి ఎంతో చేయొచ్చు. మీరు ఎక్కడా చేయలేదు. ఈవెన్ మనకి ఫిల్మ్ నగర్ బాంబ్ పేలుడు ఇష్యూస్ కూడా ఒక టీవీ వార్తలో దాని అలా చేశారు తప్ప దాన్ని ఎక్కడ గ్లోరిఫై చేయలేదు. మాకు ఈ కథలో ఏమనిపించిందంటే క్యారెక్టర్స్ ఇప్పుడు మన తేజ కానీ తన్మయ్ కానీ చరణ్ కానీ వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళు చాలా ఇవాల్వ్ అయిపోయారు సార్. రాజ్ గారు మాకు స్టార్టింగ్ ఒక 10 minutes పట్టింది వాళ్ళు మాకు కనెక్ట్ అవ్వడానికి. 10 minutes తర్వాత వాళ్ళు చాలా బాగా టేక్ ఆఫ్ చేశారు క్యారెక్టర్స్. అంటే అది మాత్రం 100% కొంచెం వరకు కాస్టింగ్ డైరెక్టర్, యాక్టింగ్ కోచ్ వీళ్ళవి సార్. కొంచెం వరకు నేను నమ్మి వాళ్ళకి ఏమన్నానంటే నేను ఇంకా 100% సపోర్ట్ ఇస్తాను మీకు. కానీ ఫస్ట్ స్కెడ్యూలే అనుకున్నాం సార్. ఎందుకంటే నా డౌట్ ఏంటంటే వీళ్ళు చేయలేరు అనుకున్నా. కాదు అంటే నేనేమన్నానంటే సార్, అంటే ఏదైనా సార్ ఎప్పుడైనా ఈ లైఫ్లో అయినా బట్ ఎస్పెషలీ ఫిల్మ్స్లో అయినా మన అండర్స్టాండింగ్ క్లియర్ ఉండాలి. ఏంటంటే ఫస్టే అవి ఇవి హోప్స్ చెప్పకుండా ఇవి చాలా కష్టమైన బరువైన పాత్రలు. మీది నేను ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. ఈ అమ్మాయిది సార్ రెజ్యూమే సార్ సాఫ్ట్వేర్కో దేనికో రెజ్యూమే ఉంటుంది. ఫిలింకి ఎట్లా ఫిలింకి మంచి డిస్కవరీ
21 సార్ అప్పుడమ్మ. ఇప్పుడు కొంచెం మేబీ 22 వచ్చిందో లేదో. అప్పుడైతే ఇంజనీరింగ్ చదివి 2 నెలలు అయింది. ఆమె రెజ్యూమే పట్టుకొని వస్తే డెమో ఫిల్మ్ అని అంటే డెమో ఏది మా డెమో ఒకటి ఉండాలి కదా, జీరో, నాకేం తెలియదు. సో కాకపోతే ఏంటంటే ఆమె ఫుల్ నాకు ఈ రోల్ కావాలి అని ఇట్లా స్ట్రాంగ్గా ఉంది. సార్ కావాలన్న వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ ఎప్పుడైనా అని. కానీ నేను అన్నానంటే యాజ్ అ డైరెక్టర్ నాకు కష్టం ఈ సినిమా, యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు కష్టం. ఎందుకంటే నేను ఇప్పటివరకు చేసిన సినిమాల కన్నా బడ్జెట్ వైజ్ అయినా, లొకేషన్స్ అయినా, పాత్రలు ఇంతమందిని మేనేజ్ చేయాలన్నా అన్ని రియలిస్టిక్ లొకేషన్స్ సార్, రియల్ జైలు, రియల్ ఇవి. సో ఇవన్నీ కష్టం. సో నేను చేయగలుగుతాలేనని నాకు డౌట్స్ ఉన్నాయి, మీరు యాక్టింగ్ చేయలేరేమో అని డౌట్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఫస్ట్ స్కెడ్యూల్ 8 days 9 days సార్, ఇది మీకు నేను అన్ని తప్పులు చేసే మీకు స్వేచ్ఛనిస్తా, ఫ్రీడమ్ ఫుల్. దానికి ఎట్లాగో ఒకలాగా నేను దాన్ని ఒక సొల్యూషన్ ఎత్తుక్కొని మేనేజ్ చేసి కెమెరాతోనో వీళ్ళతోనో మళ్ళీ చెప్పించో ఏదో చేసేసుకుంటా. ఇది నా తరఫున. మీ దగ్గర నుంచి 100% ఇవ్వండి. కానీ తర్వాత చూసిన తర్వాత నాకు నచ్చలేదు అని అంటే, నాకు నచ్చలేదంటే నాకనే కాదు సార్, టీం అందరు చూస్తారు కదా, టీం అందరు చూసి నచ్చలేదు అంటే నేను మొత్తం ఆపేస్తా. ఆర్ సపోజ్ మంచి యాక్టర్లు దొరికారంటే వాళ్ళతో వెళ్తా. ఎందుకంటే సార్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ చెప్పినప్పుడు చెప్తే మంచిగా చెప్పాలి సార్, లేకపోతే చెప్పొద్దు. కొన్ని స్టార్టింగ్లో 20-30 లక్షలు పోయినా పర్వాలేదు, అవి మళ్ళీ సంపాదించుకోవచ్చు వెళ్ళి. ఎంత సార్ మళ్ళీ కష్టపడితే రావు, మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తే. కాకపోతే ఇక్కడ మనం డ్యామేజ్ చేయొద్దు. అంటే మనకు నచ్చిన కథని డెలివరీ చేయొద్దు. అది కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు కామెడీ ఉంది, ఓ 10% ఎక్కువ కామెడీ ఉంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, తక్కువ ఉంటే కొంచెం ఫ్లాప్ అవుతుంది, ఎవరు మర్చిపోతారు. కానీ సెన్సిటివ్ టాపిక్స్ ఏంటంటే చేస్తే బాగా చేయాలి, లేకపోతే చేయకపోవడం బెటర్. నేను అన్నా ఇది అంటే వాళ్ళు అగ్రి అయ్యొచ్చారు. సూపర్. అంటే వాళ్ళకి కాన్స్టెంట్గా ఫియర్ ఉంది, చాలా ఫియర్ వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ దాంట్లో ఎవ్రీ డే ఎవ్రీ షాట్ వాళ్ళకి తెలుసు, ఈ స్కెడ్యూల్ చేయకపోతే మేము ఉండము. అది అంటే అదే. ఈవెన్ మాకు తాగుబోతు రమేష్ అంటే ఆయనకి ఆ తాగుబోతు అనేది ట్యాగ్ లైన్ అయింది, కానీ రమేష్ అని చెప్తే ఎవరు గుర్తుపట్టరని తాగుబోతు రమేష్ అనాల్సి వస్తుంది. కానీ సో వండర్ఫుల్ యాక్టర్స్, బ్రిలియంట్ సార్. నేను లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను సార్. మలేషియం అప్పుడు చేశాడు రమేష్, అప్పటి నుంచి కొంచెం ఇంకా ఫ్రెండ్ లాగా. ఫస్ట్ యాక్టర్ ఇట్లా ఉంటుంది కదా సార్, కొన్ని రోజులు మాట్లాడి ఫ్రెండ్ అయిపోతారు కదా. నాకు అది ఏజ్లో చిన్న మంచి ఫ్రెండ్లీ ఇది ఉంటుంది. అండ్ దెన్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు. సో తర్వాత 8am పెట్టము అప్పుడు అనుకున్నా, అక్కడ కొంచెం హిందీ ప్రాబ్లం అయ్యేసరికి అది తీసుకోలేదు. దీని తర్వాత చూసిన తర్వాత నేను ఎప్పుడు అనేవాడిని మూవీ తర్వాత, రమేష్ అసలు నీ ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ దగ్గర ప్రాబ్లం ఉంది, ఈ డైరెక్టర్ దగ్గర ప్రాబ్లం ఉంది. కామెడీ బాగానే ఉంది, చెయ్యి. అసలు నీలో ఇంకా ఇంత మంచి యాక్టింగ్ ఉందని నువ్వు ఫస్ట్ అసలు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, అడగట్లేదు పాత్రలు కరెక్ట్గా. డైరెక్టర్స్ కూడా ఒకటే చూసారు, ఒకటే అడుగుతున్నారు. అవును. అంటే అతను ఎప్పుడేమనుకున్నాడంటే కొంచెం సర్లే ఇంకా అభిమానంతో దాంతో అంటున్నా అనుకునేవాడు. కానీ నేను ప్రూవ్ చేశాను ఈ రూల్తో, నువ్వు చేయగలుగుతావు అని చేశాడు. అతను కూడా నమ్మకం చాలా అది పెట్టాడు. అది నేను నమ్మినది. అరే అసలు మనం మంచోళ్ళం అనే సంగతి మర్చిపోయామరా మేడం, గుర్తొచ్చేసింది. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ క్యారెక్టర్ తాలూకు పెయిన్ అంతా చాలా తక్కువ టైంలో చూపించగలిగాడు. ఆ పాత్రకి పెద్ద రన్ టైం లేదు, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంది. క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఒక మంచి ఆర్టిస్ట్ని, మాకు తెలిసిన ఆర్టిస్ట్ని కొత్తగా ప్రజెంట్ చేశారు. తన్మయ్ కానీ, తేజ కానీ, చరణ్ కానీ, వీళ్ళంతా కూడా అంటే మాకు మలేసియా నుంచి స్టాండ్అవుట్ అయ్యారు సార్. ప్రియదర్శి, అనన్య వాళ్ళు ఇప్పుడు మంచిగా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సో వీళ్ళకి మళ్ళీ అంత స్కోప్ ఉంటుంది అనిపిస్తుంది సార్. అంటే కొంచెం అంటే 2-3 జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏంటంటే యాక్టింగ్లో కొంచెం లక్తో కూడా మనం చేయగలేము, అన్ని కుదిరినాయి. బట్ ఇక్కడ నుంచి కొంచెం ఎఫర్ట్ కూడా మళ్ళీ దాన్ని బెటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొంచెం అయిపోయాము అని అనుకోకుండా కంటిన్యూస్గా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి సార్, ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి మళ్ళీ ఛాలెంజ్ 50% ఏముంటుంది, మళ్ళీ వస్తుందో లేదో మ్యాజిక్ అని భయం ఉంటుంది. మీరు అట్లీస్ట్ ఒక 30% కమర్షియాలిటీని యాడ్ చేయండి. చేద్దాం సార్. అంటే ఐడియా వస్తే నెక్స్ట్ మీరు ఏదైనా ఒక ఐడియాకి ఎగ్జైట్ అయితే నెక్స్ట్ 23 తర్వాత మేబీ అది టైం లిమిట్ కాదు, ఇమ్మీడియట్గా అవ్వచ్చు, లేకపోతే 2-3 years పట్టవచ్చు. కానీ అయినప్పుడు మాత్రం ఈసారి మాత్రం ఒక షుగర్ కోటెడ్ సార్.
మీరు వెల్ విషర్ కాబట్టి మీ డెఫినెట్గా అటెంప్ట్ ట్రై అయితే చేస్తా ఆ యాంగిల్లో. అంటే మీరు కంప్లీట్ మీ సోల్ని మిస్ అవ్వక్కర్లేదు సార్, అవును సార్, జస్ట్ కొంచెం ఇంకా ప్రెజెంటేషన్ వైజ్ కానీ మోర్ అంటే నేనేంటంటే మోర్ ఆడియన్స్ రీచ్ అవడానికి ఆ ఒక్క గ్యాప్ ఫిల్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది సార్. యాక్టర్స్ విషయంలో వచ్చేసరికి సార్ మలేషియాలో వీళ్ళిద్దరు ఎక్కువ స్టాండర్డ్ అయ్యారు. బట్ ఇప్పుడు దర్శి పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు. అవును, కేశవ క్యారెక్టర్ పుష్పాలు అప్పుడు చేసినప్పుడు ఏం తెలుస్తుంది సార్? ఇప్పుడు Even, సుకుమార్ గారు లాంటి వాళ్ళకి నచ్చి అంత పెద్ద క్యారెక్టర్ ఇస్తారు. అవును, మళ్ళీ ఆ తండ్రి క్యారెక్టర్ చేసిన ఆయన చాలా చక్రపాణి సార్ మళ్ళీ జస్ట్ ఒక ముసలతను ఉంటాడు సార్ అక్కడ పక్కన ఇంటి అతను, ఇతను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు రాములు తాత అని ఆ క్యారెక్టర్ దాంట్లో. అతను ఇప్పుడు బల్గంలో ఆధార్ ఉంటారు కదా, సేమ్ వీళ్ళందరూ ఫస్ట్ టైమే సార్. ఫస్ట్ టైం అనన్య మదర్ క్యారెక్టర్ అంటారు వాళ్ళు, చాలా వెబ్ సిరీస్లో అక్కడిక్కడ. సో ఇట్లా ఒక 30-40 పీపుల్ ఎస్టాబ్లిష్ అవుతారు ఒక సినిమా వర్క్ అయినప్పుడు. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 30-40 సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తాగుబోతు రమేష్ది వీళ్ళవి ఇప్పుడు ఆ సూరి క్యారెక్టర్ చేసిన అతను ఉన్నాడు సార్, మన దాస్, ఇప్పుడు పవన్ రమేష్, వీళ్ళందరూ మంచి యాక్టర్లు సార్. కాకపోతే వాళ్ళ యాక్టింగ్ ఆ టాలెంట్ లేకపోతే మనం డైరెక్ట్గా పెద్దగా ఏం చేయలేము. కానీ నేను ఎక్కడ క్రెడిట్ తీసుకుంటానంటే సార్, ఓ స్పాట్ లైట్ వేయాలి కదా సార్ ఆర్టిస్ట్ మీద, గుర్తింపు అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ సార్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి వాళ్ళకి ఒక అడ్వైజ్ లాగా నేను చేసి ఇది నాకు వర్కౌట్ అయింది కాబట్టి ఇంకా కొంతమంది ఫాలో అవుతే వర్కౌట్ కావడానికి. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు షైన్ అవుతారు ఎవ్రీ మూవీలో, నా మూవీలో చిన్న పాత్ర చేసిన వాళ్ళు కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు సరే తేజ తన్మయ్యకి ఈ ట్రెడిషనల్ టర్మ్స్లో వీళ్ళు ప్రొటాగనిస్టులు, వీళ్ళు మెయిన్ ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి వీళ్ళు అనుకుందాం సార్. నాకు ఇప్పుడు ఈ సాగర్ క్యారెక్టర్ దాస్తో ఉన్నప్పుడు దాస్ నాకు మెయిన్ హీరో ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఆ పేపర్లో రాసుకున్నప్పుడు ఆ సీన్లో సార్, మొత్తం సినిమాకి కాదు, ఆ పేజ్లో ఆ సీన్లో. ఎందుకంటే మీరు రాసుకున్న క్యారెక్టర్లో దాస్లోనే హీరో లక్షణాలు వాడు ఎక్కడా బెండ్ అవడు. ప్లస్ అట్లీస్ట్ ఆ పర్టికులర్ సీన్ అనుకుందాం సార్, వేరే సీన్లో మేబీ తేజ కొంచెం ఎక్కువ ఉంది అనుకుందాం, ఇంకా తన్మయ్యకి ఆ సీన్లో ఒకటి ఇతను నాకు మెయిన్ క్యారెక్టర్. సో నేనేం చేస్తా, ఇతన్ని నేను హీరోలాగా బ్లాక్ చేస్తా, హీరోలాగా చూపిస్తా. ప్లస్ ఫస్ట్ కూర్చున్నప్పుడే సీన్ పేపర్ ముందు ప్రిపేర్ చేస్తా, ముందు ఇచ్చేసి అన్నీ మాట్లాడుకుంటా. సెట్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఇతను నాకు మెయిన్ క్యారెక్టర్ అనే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తా. ఓకే, సో వాళ్ళకు కూడా ప్రిపేర్ చేస్తారు, నువ్వు ఇప్పుడు నాకు మెయిన్ అనే ఫస్ట్ ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏముంటుందంటే, ఇంకొక సినిమాలో నువ్వు అక్కడే నిల్చో, అవుట్ ఆఫ్ ఫోకస్లో అక్కడ ఉండు, నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలే అనేటప్పుడు యు ఆర్ ద మెయిన్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళకు కూడా ఓకే నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సో నేను ఇంకేమేం చేయగలుగుతా అనేది ఓపెన్ అప్ అవుతారు. ఓపెన్ అయినప్పుడు మనకి వాళ్ళ దగ్గర నుంచి మంచి ఐడియాస్ వస్తాయి, మనం కొలాబరేట్ అయ్యి అది చూపించే విధానంలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని మనం నమ్మి ఆ రెస్పెక్ట్ ఇచ్చి చేసినప్పుడు వాళ్ళు ఇంకా అక్కడ నుంచి 200% వస్తుంది. అది అక్కడ, అందుకనే ఈ క్యారెక్టర్స్ అందరూ మీకు రిజిస్టర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. మీ 23 ప్రయాణం అనేది మీకు మోర్ టఫ్, అంటే మల్లేసంతో పోల్చుకుంటే, 8am మెట్రోతో పోల్చుకుంటే లాజిస్టిక్స్ వైజ్ కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ మోర్ టఫ్ కదా. చాలా సార్. డైరెక్టర్గా కూడా గ్రోత్ కనిపిస్తుంటుంది మల్లేసం నుంచి మెట్రోకి, మెట్రో నుంచి 23కి. ఇంకా కథని కన్సీవ్ చేయటంలోనూ, లేకపోతే డైలాగ్స్ కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ని ఇంకా బాగా రాబట్టుకోవటంలోనూ మాకు 23లో పర్టికులర్గా గ్రోత్ కనిపించింది సార్ మీ డైరెక్షన్లో. ఎందుకంటే ఫిక్షన్ని డ్రామా చేయటము, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్తోనో, లేకపోతే కెమెరా యాంగిల్స్తోనో, విజువల్ ఎఫెక్ట్స్తోనో ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా ఆ రాసుకున్న సన్నివేశంలో కనుక బలం ఉంటే రియలిస్టిక్గా తీయటం కంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్. అవును సార్, అది మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు. మాకు కొన్ని సీన్స్లో అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించలే, కానీ మేము ఫీల్ అయ్యాం. అంటే ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, లేదంటే ఒక ఎఫెక్ట్ ఉండాలి, లేకపోతే ఒక ఫ్లాష్ షాట్స్ ఉండాలి. ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి చాలా రియలిస్టిక్గా ఉన్నా కూడా ఆ కంటెంట్లో కనుక బలం ఉండి ఆర్టిస్టులు కనుక కరెక్ట్గా చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతాడని అగైన్ యూ ప్రూవ్డ్ సార్. మాకు 23 చూస్తున్నప్పుడు మాకు అదే ఫీల్ కలిగింది. మేమేమి కెమెరా బ్రిలియన్స్కో, లేకపోతే సెట్స్కు ఉండే గ్రాండ్యూర్కో, వీటన్నిటికీ మేము అట్రాక్ట్ అవ్వాల. కేవలం మీరు సృష్టించిన పాత్రలు, మీరు రాసిన మాటలు, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్, వీటికి మాత్రమే కనెక్ట్ అయ్యాం. ఇవే మాకు ఫోర్గ్రౌండ్లో ఉన్నాయి. దాంతో అచీవ్ చేశారు సార్. అంటే అదృష్టం కూడా ఏంటంటే సార్, నాకు మల్లేశం అప్పుడే
చాలా స్ట్రాంగ్ టెక్నికల్ టీం దొరికింది సార్. అన్ని ఎక్స్పర్ట్స్, మంచి కాలేజెస్లో ఉన్న వాళ్ళు, మంచి ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు, మంచి స్మార్ట్ టీం. నేను ఆ రెస్పెక్ట్ ఇచ్చి కాపాడుకున్న వాళ్ళని. మళ్ళీ ఏటీఎం మెట్రో కూడా వాళ్ళే హెల్ప్ చేశారు మళ్ళీ. ఇదే సార్ నేను అదే ఏంటంటే టెక్నీషియన్కైనా, మీరు మెయిన్ క్యారెక్టర్ అయినా, సైడ్ క్యారెక్టర్ అయినా, ఎవరినైనా అసలు డిసగ్రిమెంట్స్ ఎట్లయినా ఉంటాయి సార్. ఇప్పుడు నేను మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాం, మేము కలిసి తింటాం, మళ్ళీ గొడవ పెట్టుకుంటాం, అవన్నీ డిసగ్రిమెంట్స్ వేరు, ఉంటాయి. రెస్పెక్ట్ వేరు. రెస్పెక్ట్, సరే ఇప్పుడు నేను ఒపీనియన్ డిఫరెన్స్లు ఉండాలి ఉంటాయి, సార్. ఉండాలి కూడా. క్రియేటివ్లో ఉండకుండా కుదరవు సార్. అప్పుడప్పుడు మేము కొంచెం అలా కూడా ఉంటాయి మార్క్ దగ్గర. బట్ మనం ఒకటి అయిపోయిన తర్వాత సెకండ్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే సార్, అదే అన్నిటికన్నా పెద్ద రెస్పెక్ట్ వాళ్ళకి. అవును. మళ్ళీ నువ్వే కావాలి అని నేను రిక్వెస్ట్ చేసేసి వెళ్ళినప్పుడు, దట్స్ రైట్ అవే ద ఫుల్ రెస్పెక్ట్ దట్ నేను 100% సాటిస్ఫై అయ్యి మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను. సో వాళ్ళప్పుడు మళ్ళీ ఒక 200% చేస్తారు. మళ్ళీ ఏ టైం తర్వాత మళ్ళీ నేను మీరే కావాలి అని మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ. సో అది మెయింటైన్ అయింది సార్. అందుకనే వీళ్ళందరి హెల్ప్తో ఇంకా చాలా బాగా వస్తుందా ఇవన్నీ మంచి మినిమం గ్యారంటీ రావడానికి ఇది రీజన్ సార్. విష్ ఆల్ ద బెస్ట్ సార్. అంటే 23 అనేది రెగ్యులర్గా వచ్చే సినిమా కాదు, రెగ్యులర్గా ఆడియన్స్కి అందే ఎక్స్పీరియన్స్ కాదు. సో సినిమా చూసిన వాళ్ళందరూ అంటే దీనికేమి మనమేం జాలిపడి చూడాల్సిన సినిమా ఏం కాదు సార్. సినిమాగా బాగుంది, పాత్రలు బాగున్నాయి, మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంగేజింగ్గా ఉంది, ఎమోషనల్గా ఉంది. బయటకు వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్తో వస్తాం, అరే ఇది నిజమే కదా అని. ఇప్పుడు రేపు ఎవరైనా ప్రిజనర్స్ని కానీ ఎవరైనా చూసినప్పుడు మేము చూసే పద్ధతి కూడా మారుతుంది. అంటే ఒక కన్క్లూజన్కి జంప్ అవ్వకుండా కొంచెం ఆగి ఆలోచించే ఇది. ఇక్కడ ఒక్కటి చెప్పాలి సార్, మీరు చెప్పారని. సార్ ఇప్పుడు ప్రిజన్ అఫీషియల్స్ అందరూ వచ్చారు పాపం. సౌమ్య మిశ్రా మ్యామ్, సంపత్ గారు, వీళ్ళంతా ఎన్ని వాళ్ళ పనులు ఉంటాయి కదా సార్, అన్ని వదులుకొని చూశారు. వాళ్ళందరూ స్టాఫ్ని తెచ్చారు సార్. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టాఫ్ కూర్చొని మేము డైలీ చూస్తాం సంవత్సరాల దగ్గర నుంచి వీళ్ళని, రాటు తెలిపోయాం. కానీ రేపు వీళ్ళని మేము ఇంకా కొంచెం మంచిగా చూసుకోవాలి, వీళ్ళని మంచి బిహేవ్ చేయాలి అని అన్నారు సార్. సూపర్ సార్, సూపర్. సో ఇప్పుడు మీరు అన్న తర్వాత గుర్తొచ్చింది అంటే మనం వాళ్ళు చూసినప్పుడు ఇది వస్తుంది అంటే అని. మనము ఒక దాంట్లో ఉండే అఫీషియల్స్ చెప్పితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే అక్కడే ఒక అచీవ్మెంట్, సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఈ సినిమా అంటే మోర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఈ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఇలా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా 23 సినిమా అనేది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే ట్రై చేశారు అని ఎక్కడో ఒక డిసప్పాయింట్మెంట్కి గురి అవ్వకుండా ఒక మంచి ఎగ్జాంపుల్గా ఈ సినిమా నిలవాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.